ఈనాడు ఎట్టి పరిస్థితుల్లో మనం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా మనం జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు మనం సూచించడం హర్షణీయం. పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఇప్పటి వరకే మనందరికీ తెలిసి మన జాతి ప్రభుత్వ పరంగా జరుపుకునేటువంటి దినోత్సవాలు రెండు. ఒకటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం, రెండోది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఈ రెండు తప్ప ఈ రెంటి మధ్యలో 1950 జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగం అమల్లోకి వస్తే అది రాజ్యాంగ అమలు దినం. ఏనాడైతే అమల్లోకి వచ్చిందో ఆ నిమిషం నుంచి మనకు బ్రిటిష్ రాచరిక పరిపాలన నుంచి మనం విముక్తులయ్యాం. స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కాదు, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు నుంచి కాదు, 1950 జనవరి 26వ తారీఖున ఈ దేశం ఒక రిపబ్లిక్గా, గణతంత్ర సమాజంగా, దేశంగా పరిగణింపబడిందో ఆ రోజు నుంచి మనకి అప్పటికి 200 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి ఈ బ్రిటిష్ రాచరిక పరిపాలన సూత్రాలు, ఆ ఆదేశ సూత్రాలు మన దేశంలో చెల్లుబాటు. 50 జనవరి 26వ తారీఖున అమలైనటువంటిది ఆమోదింపబడింది 2 నెలల ముందు, 49 నవంబర్ 26. కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో, రిపబ్లిక్ డేకి ఇంత ప్రాధాన్యత రావటానికి ఆమోదింపబడి ఉండాలి. అంతకుముందు దానికి అదే విధమైన ప్రాధాన్యత ఉంది. అందువల్లనే ఈనాడు ఒక ప్రభుత్వ దినోత్సవాలుగా అటు భారత స్వాతంత్ర దినోత్సవం, రెండోది 49 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ ఆమోద దినోత్సవం, 1950 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డేగా 3 దినోత్సవాలు. అయితే దీనిలో పెద్దలు నిజంగా చాలా కోణాల నుంచి వాళ్ళు అనేక విషయాలు సభ ముందు ఉంచడం జరిగింది. ఈరోజు ప్రాధాన్యతను వెలిబుచ్చుతూ దీనిలో ప్రత్యేకంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆయన శ్రమ, ఆయన మేధస్సుని రంగరించి ఒక రాజ్యాంగాన్ని రూపొందించిన దానిలో ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ప్రతి సెంటెన్సు దానిలో రాజ్యాంగంలోనంటే ప్రతి అంశం ఎంత జాగ్రత్తగా రూపొందించారు అనే దానికి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి, టీంకి హెడ్. అంబేద్కర్ గారు చైర్మన్గా ఉంటే డ్రాఫ్టింగ్ కమిటీకి, ఆ రాజ్యాంగ రచన కమిటీకి ఆయనకు మరొక 7 సభ్యులు ఉన్నారు. దానిలో మీరు ఆ సభ్యులు కూడా ఎవరో తక్కువ వాళ్ళు కాదు, లేదా నామకాన్ని నియమించినటువంటి వాడు కాదు. కేఎం మున్షి, ప్రపంచమే గుర్తించినటువంటి న్యాయ కోవిదుడు, న్యాయశాస్త్రంలో అగ్రగణ్యుడైనటువంటి మున్షి గారిని మీరు దానిలో ఉండమన్నారు. అట్లానే మీరు చూస్తే అల్లాడి కుప్పస్వామి అయ్యర్, చిన్నవాడు కాదు. అదేవిధంగా గోపాలస్వామి అయ్యర్, వీళ్ళంతా ఏ సుప్రీంకోర్టులో వాటిల్లో న్యాయశాస్త్రంలో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి
పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఏరి ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వీళ్ళని నియామకం చేయటం జరిగింది. అట్లానే బిఆర్ మిఠల్ ఆయన ఒక రాజకీయ కోవిదుడు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక రాజకీయ వ్యవస్థలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఆయన్ని పెట్టారు. అదేవిధంగా మీరు మహమ్మద్ సాదుల్లా ఒక మైనారిటీ అడ్వకేట్, ఆయన్ని పెట్టారు. ఖైతాన్, వీళ్ళందరినీ 7 దీనిలో సభ్యులుగా పెట్టి ఈయన పెట్టిన తర్వాత ఇందాక మన వాళ్ళు ప్రస్తావించారు, ఈ కమిటీ అంతా వేసి ఈయన చైర్మన్గా, అంబేద్కర్ గారిని చైర్మన్గా వేసిన తర్వాత కొందరిలో కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. కొందరిలో కాదు, సాక్షాత్తు నెహ్రూ గారు లాంటి వాళ్ళే దీన్ని, పటేల్ గారు లాంటి వాళ్ళు అంబేద్కర్ గారిని కాకుండా వేరే వాళ్ళని వేస్తే బాగుంటుంది అధ్యక్షుడిగా అనేటువంటి సూచన గాంధీ గారి దగ్గర తీసుకెళ్లారు. వీళ్ళు ఎవరిని పెడదామని అడిగాడు గాంధీ గారు. మనం ఇన్ని సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన కింద ఉన్నాం, భారతదేశానికి అనేక చట్టాలు, భారతీయ చట్టాలు అనేది దానిలోనే ఉన్నాయి. బ్రిటిష్ పరిపాలనలోనే భారతీయ చట్టాలని 18వ శతాబ్దం నుంచే ఉన్నాయి. 1909లో ఒకటి ఇచ్చారు, 1919లో చట్టం చేశారు. భారతీయుల హక్కులు ఏ విధంగా పరిరక్షించాలని వాళ్ళల్లో ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్గా చేస్తే బాగుంటుందని సూచించారు. గాంధీ గారు ఆ రోజు ఒకటే మాట్లాడారు, ఒకటే చెప్పారు. ఇవాళ మనం చెప్తా ఉంది, ఈ జాతికి మనం ఇస్తున్నటువంటి భరోసా, మా దేశానికి స్వాతంత్రం కావాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకునే సత్తా మాకుంది, మా దేశంలో ప్రజల్ని ఇంతకంటే మెరుగైన పరిపాలన ఇచ్చే సత్తా మాకుందని ఓ పక్కన చెప్పుకుంటూ ఒక భారతీయ మేధావిని దాని చైర్మన్గా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వేయకుండా గతంలో ఇతరులను ఎవరిని వేయటం అనేది సమంజసం కాదు. మీరు ఏ కోణంలో చూసినా అంబేద్కర్ గారికి సరిసమానమైన వ్యక్తి మరొకరు లేరు. ఆయనకు న్యాయ కోవిదుడు, ఆయనకు కార్మిక చట్టాల మీద పూర్తిగా అవగాహన ఉంది, రాజ్యాంగం మీద చట్టాలు ఉంది, రాజకీయ వ్యవహారాల మీద ఉంది. ఇన్ని విధాలుగా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అంబేద్కర్ లాంటి వ్యక్తే సరైన వ్యక్తి అని విదేశీయుడు ఇక్కడ కూడా అక్కర్లేదు అని అన్నాడు. నాకు ఒకటి గుర్తొస్తా ఉంది ఈ మధ్య. ఆనాడు గాంధీ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సరైన నిర్ణయం అని చెప్తూ అంబేద్కర్ గారే అధ్యక్షుడిగా ఉండాలని, స్వదేశీయుడే ఉండాలి అని అంటే, ఈరోజు మన పరిపాలకులు స్వదేశంలో ఎవరూ లేరు, విదేశీయులను తీసుకొచ్చి అమరావతికి ఆర్కిటెక్ట్గా పెట్టాలి, అమరావతి ప్లాన్ గీయాలంటే విదేశీయులే రావాలి, అమరావతికి ఏదన్నా ఇవాళ ఉంది పేపర్లో, దానికి శిల్పం అదే ఏ విధంగా ఆ శిల్పులు ఉండాలో దానికి వేరే ఇతర దేశాలకు ఇవ్వాలనేటువంటి దౌర్భాగ్యంలో ఇంకా మనం ఉన్నాం. నేను చెప్తుంది ఇది ఒక రాజ్యాంగాన్ని అగౌరవపరచడం తప్ప రెండోది లేదు. మనల్ని మేము పరిపాలించుకుంటామని అన్న తర్వాత, మనకి ఆ మేధస్సు ఉన్నది అని చెప్పుకున్న తర్వాత ఇంకా విదేశీయుల మీద మనం ఆధారపడి ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భారతీయులే కాదు, ఆంధ్రులు ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళు సీఈఓలు అయిన వాళ్ళు ఉన్నారు. మనకు మేధస్సుకి ఏం తక్కువ లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతి చోట రాజ్యాంగ స్ఫూర్తికి ఉల్లంఘనలు తప్ప ఇవాళ జరుగుతున్నాయి, రెండోది కాదు. నాకు మన వాళ్ళందరూ చాలా
విషయాలు ప్రస్తావించారు. జన్మభూమి కమిటీ వాస్తవంగా మన దేశంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కాదు, ఇండిపెండెంట్ ప్రభుత్వం అది. స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసే విధంగా, వాళ్ళకి నిర్ణయం అధికారం కూడా లేని విధంగా ఒక రాజ్యాంగేతర సంస్థని, వ్యవస్థని పెట్టడం అంటే రాజ్యాంగాన్ని అగౌరవపరచడం, గౌరవించటమా? ఈ విధమైన రాజ్యాంగ ఉల్లంఘనలు ఒకటి కాదు, రెండు కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ బాక్సైట్ తవ్వకాలు చాలా హాట్ సబ్జెక్టు, ఇవాళ మనం చర్చించుకుంటా ఉన్నాం. బాక్సైట్ తవ్వకాల్లో రాజ్యాంగం 244(1) అధికరణ కింద 5వ షెడ్యూల్లో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనుల హక్కులు కాలరాసే విధంగా నిర్ణయం తీసుకోకూడదు. అక్కడ ఉన్నటువంటి బాక్సైట్ తవ్వకాలు ఏమైనా చేయాలి అంటే ఒకటి గ్రామ పంచాయతీ వాళ్ళ ఆమోదం ఇవ్వాలి, గ్రామ సభ. 2 అక్కడ ఉన్నటువంటి గిరిజన్ అడ్వైజరీ కమిటీ, ఆ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేదా ప్రజాప్రతినిధులు, నిష్ణాతులైనటువంటి ఆ గిరిజన హక్కుల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని 20 మందితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆమోదం తీసుకోవాలి. గవర్నర్ గారు సిఫార్సు చేయాలి, రాష్ట్రపతి ఆమోదించాలి. ఇది రాజ్యాంగంలో ఉంది. ఇవాళ నేను, చంద్రబాబు గారో లేకుంటే ఇంకొకరో నేను జీవో నంబర్ 97 ఇచ్చాను, నేను తవ్వేస్తాను అంటే చెల్లేది కాదు. మేము అందుకనే చాలాసార్లు చెప్పాం, ఈ విధమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం అనేది రాజ్యాంగం మీద అవగాహన లేకన్నా కావచ్చు, అవగాహన ఉన్నా కూడా అహంభావంతో కావచ్చు, లేకుంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించే నన్ను కాదనే వాళ్ళు ఎవరని అనుకోవచ్చు. కాబట్టి ఒకటి కాదు, ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలే. అందుకని ఆనాడు చెప్పిన మన అంబేద్కర్ గారు, వాళ్ళ టీము, ఆ 7 సభ్యులు ఒక దేశం కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి రాజ్యాంగాలు ఉన్నాయో వాటన్నిటినీ తెప్పించుకున్నారు, అధ్యయనం చేశారు, అవగాహన చేసుకున్నారు. ఏ రాజ్యాంగంలో మేలైనటువంటి మన పరిస్థితులకు అనుగుణంగా మనం అమలు చేయదగ్గటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని తీసుకున్నారు. బ్రిటిష్ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం, ప్రత్యేకంగా ఐర్లాండ్లో మనకు చాలా ఎక్కువగా, మన రాజ్యాంగంలో ఐర్లాండ్ మరి సూత్రాలు చాలా ఉన్నాయి. జపాను, జర్మనీ, కెనడా, ఈ 6 దేశాల నుంచి 12 అంశాల మీద మన రాజ్యాంగంలో పొందుపరిచినట్టు ఉన్నాయి. న్యాయ కోవిధులు అంటే ఎట్లా ఉండాలి, సుప్రీంకోర్టు ఏ విధంగా ఉండాలి, పార్లమెంట్లో స్పీకర్ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, పార్లమెంట్లో సభ్యుల అధికారాలు ఏమిటి, పార్లమెంట్లో 2 సభలు ఆనవాయితీ, అటు లోక్సభ ఇటు రాజ్యసభ ఏ దేశంలో ఉంది, ఇటువంటి అన్ని అధ్యయనం చేశారు. అందుకని దీని మీద 2 ఉపన్యాసాలు మనం చారిత్రాత్మక ఉపన్యాసాలుగా మనం హిస్టారికల్ స్పీచెస్గా ఇప్పటికి కూడా పరిగణిస్తాం. ఒకటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బ్రిటిష్ వాళ్ళు ఆహ్వానిస్తే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆ రోజు మన హక్కులు, మన విధి విధానాలు ఏ విధంగా ఉండాలని అంబేద్కర్ గారు చేసినట్టు ఉపన్యాసం ఒకటైతే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మొట్టమొదటిగా 1946 డిసెంబర్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని, రాజ్యాంగ సభను ఉద్దేశించి రాజ్యాంగం మనం ఈ విధంగా
తయారు చేసుకోబోతా ఉన్నాం. దానికి అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నాడని నెహ్రూ గారు చేసినట్టు ఉపన్యాసం, అది ఒక చారిత్రాత్మకమైన ఉపన్యాసం. ఆ రోజు నెహ్రూ గారు అన్ని సూచనలు చేశాడు. దీనిలో ఏదో ఒక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వటం అనేది కాదు, అన్ని వర్గాల యొక్క అవసరాలను గుర్తించి రాజ్యాంగం రూపొందించి వీళ్ళల్లో అణగారిన వర్గాలు ఏమున్నాయో వాళ్ళకి మిగతా వర్గాలకి భేదం లేకుండా అణగారిన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించి వీళ్ళని పైకి తీసుకురావాలనే సూత్రాల దగ్గర నుంచి ఒక సమానత్వంలో ఉన్నటువంటి సమాజాన్ని రూపొందించాలి అని ఆయన చేస్తే వెంటనే ఒక బ్రిటిషరు ఇచ్చేశాడు. సంచలనాత్మకమైనటువంటి ఒక ఉపన్యాసం ఇది. సమాజంలో తారతమ్యాలు లేకుండా భేదాలు లేకుండా రాజ్యాంగం రూపొందించాలని అన్ని రాజ్యాంగాల్ని రంగరించి పరిశోధించి శోధించి మరి ఏర్పాటు చేసుకోబోయేటువంటి రాజ్యాంగం ఇది చాలా అపూర్వమైనటువంటి అని ఆ రోజు ఆయన కితాబ్ ఇచ్చాడు. ఈ విధంగా మనం చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అనేక సందర్భాల్లో మనం తూట్ల పొడుస్తూ ఉన్నాం. దీనిలో రాజ్యాంగ సూత్రాలు మన వాళ్ళందరూ చాలా చెప్పారు. దీనిలో స్వేచ్ఛ, సమానత్వం లేకుంటే సౌభ్రాతృత్వం. ఒక ఆయన అడిగాడు, స్వేచ్ఛ దేనిలో స్వేచ్ఛ కావాలి? నీ మాట్లాడే దానిలో స్వేచ్ఛ, నీకు ప్రభుత్వ వనరుల్ని విద్య కోసం వైద్యం కోసం వీటన్నిటికి వినియోగించుకునే స్వేచ్ఛ, ఇవన్నీ రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి హక్కులు. మనకే ఈ ప్రభుత్వాలు నీకు 2 హాస్పిటల్స్ కట్టిస్తాను, నీ ఆరోగ్యాన్ని నేను చూస్తాను అని వీళ్ళు దయాదాక్షిణ్యం కాదు, రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి. మౌలాంకర్ గారు మొట్టమొదటి స్పీకర్గా ఉన్నప్పుడు ఈ చర్చ జరుగుతూ ఉంటే పార్లమెంట్లో ఒక స్పీకర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఎంపీ గారు. ఇంకొక ఆయన అడ్డుకున్నాడు, ఏమన్నా తప్పు, మాట్లాడటానికి వీల్లేదని. మౌలాంకర్ గారు చెప్పాడు, నువ్వెవరవయ్యా వద్దని అంటానికి? మాట్లాడటం అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్ అనేది రాజ్యాంగం ఇచ్చింది ఆయన హక్కు. ఆయన హక్కుని మాట్లాడటాన్ని మాత్రం ఎవరు వ్యతిరేకించకూడదు. ఆ మాట్లాడిన దానిలో ఉన్నటువంటి అంశం మీద, ఆ సారాంశం మీద నువ్వు తర్వాత ఏదైనా కావాలంటే దాన్ని వ్యతిరేకించు, కానీ ఆయన మాట్లాడటానికి వ్యతిరేకించే హక్కు నీకు లేదు రాజ్యాంగపరంగా. కానీ ఇవాళ మన శాసనసభ చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు లెగవగానే 2-3 లెగుస్తారు, నీకు నైతిక హక్కు లేదు, నువ్వు మాట్లాడటానికి వీలు లేదని. అసలు వీళ్ళు ఎవరిని రాజ్యాంగం మీద కొంతమేర కన్నా ఒక అవగాహన ఉంటే దానికి ఎక్కడా కూడా దాని హక్కు, మాట్లాడే హక్కు ప్రతి వాడికి ఉంది. నేను మాట్లాడిన దానిలో తప్పుంటే ఆ తప్పుని వెతికి పట్టుకునే హక్కే నీకుంది తప్ప నన్ను మాట్లాడకుండా నా నోరు మూయించేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఇవంతా కూడా ప్రతి వాళ్ళకి రాజ్యాంగం మీద ఒక అవగాహన రావాలి, రాజ్యాంగం అమల్లో జరుగుతున్నటువంటి తప్పులు రావాలి, రాజ్యాంగం అమలు కరెక్ట్గా ఉండాలనేటువంటి ఆలోచన రావాలి. అంతకు మించి మనకు ఇది రిపబ్లిక్ డే అయిన తర్వాత గణతంత్ర దినోత్సవం అయిపోయే నాటికి అంతకుముందు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 46 నుంచి మనకుంటే 284 మంది మెంబర్లు దానిలో ఉంటే, దానిలో కూడా మేము చూస్తే అన్ని వర్గాలకి అక్కడ ప్రాతినిధ్యం ఉంది. మహిళలకు ఉంది, మైనారిటీలకు ఉంది. 284 మందిలో 30 మంది మరి దళితులు ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. దీని మీద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే
2 సంవత్సరాల పాటు చర్చలు జరిగినాయి దీని మీద. ఈ 2 సంవత్సరాలు 85 సిట్టింగ్లు వేశారు. ఆ 85 రోజుల చర్చల్లో ప్రతి వాళ్ళు అభిప్రాయాలు తీసుకొని ఆఖరికి ఫైనల్ చేశారు. ఆ ఫైనల్ డ్రాఫ్ట్ని నవంబర్ 26వ తారీఖున ఆమోదానికి దీన్ని ముందు పెట్టారు. ఇది కాక 2000 అమెండ్మెంట్స్ వచ్చినాయి మొట్టమొదటి డ్రాఫ్ట్కి. 2000 వాటన్నిటిని పరిశీలించారు, వాటన్నిటిని క్షుణ్ణంగా చదివారు. ఎవరి అభిప్రాయాలకు కూడా ఇబ్బంది లేకుండా అందరి అభిప్రాయాలు దానిలో పొందుపరిచే విధంగా, అది అంబేద్కర్ గారు చేసిన మేధావితనం. ఏ ఒక్కరిని కూడా ఏదో పలానా వాళ్ళు ఇచ్చారు, ఏముందిలే అతనికి అవగాహన, ఏదో కావాలనుకుంటే ఇచ్చాడులే అని అనుకోలే. ఈరోజు కూడా లాంగెస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ మన రాజ్యాంగం. ఆ రోజుల్లో ఈ టైపులు లేకుంటే డిటిపిలు, ఏదో ఒక లైన్ తప్పిపోతే ఆ లైన్ వరకే కొట్టేసి ఇంకో లైన్గా బాగా టైప్ చేయటం, ఇదేమి లేదు. మన రాజ్యాంగం ఈరోజు కూడా లైబ్రరీలో, పార్లమెంట్ లైబ్రరీలో ఉంది. రిటర్న్ డాక్యుమెంట్, చేతి వ్రాతతో ఉన్నటువంటిది. ఇంగ్లీష్లో రాశారు, దేశ భాష అయినటువంటి హిందీలో రాశారు. ఈ 2 వర్షన్స్లో చేతితో రాసినట్టు డాక్యుమెంటే మన రాజ్యాంగం ఇప్పటికి కూడా పార్లమెంట్లో పొందుపరచబడింది. అంటే ఎంత శ్రమపడి ఉంటారనేది. వాళ్ళు రచన తీసుకున్న టైము ఈ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో ఇన్ని దేశాల యొక్క రాజ్యాంగాలన్నీ చదవాలి, అవగాహన చేసుకోవాలి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి మేధావులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇటువంటి వాళ్ళు ఆ లెవెల్లో, అంబేద్కర్ గారు, వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ సభలో వచ్చినటువంటి అనేక ఆలోచనల్ని, సలహాలని, వాటన్నిటిని క్రోడీకరించి దీనిలో పొందుపరచాలి. సామాన్యమైన ఎక్సర్సైజ్ కాదు. ఈరోజు ఒక్కొక్క కమిటీ వేస్తా ఉంటే ఏదైనా ఒక అంశం మీద ఆ కమిటీ రిపోర్ట్ అంటూ ఏదైనా తీసుకుంటే ఆ కమిటీ అధ్యయనం చేయడం అంత మాత్రం, కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులో కోల్డ్ స్టోరేజ్లో పడేయటం తప్ప ఏ ప్రభుత్వం కూడా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ కూడా మాట్లాడలేదు. 2005లో స్వామినాథన్ గారు కమిటీ అని వేశారు. ఎందుకు వేశారు? ఆనాటికే రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, ఆనాటికే రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. రామచంద్రారెడ్డి కమిషన్ వేశారు, జైతి ఘోష్ కమిషన్ వేశారు, అనేక కమిషన్లకి కమిటీలకి ఎక్కడ కూడా కొదవలేదు. రిపోర్ట్లు వచ్చినాయి, ఎక్కడ కూడా ఒక్క రిపోర్ట్ కూడా దాన్ని అధ్యయనం చేసి ప్రజల దృష్టి తీసుకొచ్చి, ఇదిగో స్వామినాథన్ గారు ఈ కమిటీ ఈ సిఫార్సులు ఎట్లా ఇచ్చాడు, దీనిలో కొన్ని అమలు చేస్తున్నాం, కొన్ని అమలు చేయలేకపోతున్నాం, అమలు చేయకపోవడానికి కారణాలు ఏంటి, ఎక్కడ లేదు అసలు. ఆ ఆనవాయితీలు అటువంటి మరి వరవడి తగ్గిపోయింది. అందువల్లనే ఇక్కడ మన అమరావతి ఇక్కడ పెట్టాలా లేదా ఎక్కడ పెట్టాలి రాజధాని అన్నప్పుడు శివరామకృష్ణన్ కమిటీ కూడా ఓ సిఫార్సులు ఇచ్చింది. శివరామకృష్ణన్ కమిటీ కనుక బయట పెట్టేటట్లయితే ఆ కమిటీలో ఉన్నట్టు కొన్ని వీళ్ళ ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నాయనే ఉద్దేశంతో కమిటీ బయట పెట్టకముందే రాజధాని ఎక్కడనేది నిర్ణయించారు. ఎవరు శివరామకృష్ణ కమిటీ? నువ్వు నేను ఇలా రాజ్యాంగం ప్రకారం అక్కడ కేంద్రంలో వేసినట్టు కమిటీ. సో ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఇందాక మన అప్పిరెడ్డి చెప్పాడు, వివిధ మతాలకి కాన్స్టిట్యూషన్లు ఎక్కడ కూడా మత స్వేచ్ఛను గురించి ఆటంకం లేదు. ఏ కులానికి ఆ కులం వాళ్ళ గురించి మాట్లాడటానికి తప్పు లేదు, దానిలో ఎక్కడొకటి. వాళ్ళు అడిగిందల్లా, దీనిలో పొందుపరిచిందల్లా ఒక్కటే, ఇన్ని వర్గాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నా కూడా మనందరం ఒకటే భారతీయులం. ఆ భారతీయుల ఆ ఏకీకృత దీనిలోనే మనకి మన కాన్స్టిట్యూషన్లో ఉంది. కాబట్టి ఇంత ఉత్కృష్టమైన గ్రంథం మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు చేసినటువంటి శ్రమని ఈ దేశానికి ఈ భావి తరాల వారికి అందించినటువంటి ఒక గైడ్ లైన్స్, మార్గదర్శకత్వాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఉండాల్సిందే.
ప్రతి వాళ్ళకి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి భవిష్యత్ తరాల వాళ్ళందరికీ తెలియజేయాల్సిందే. రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రతిఘటించాల్సిందే. మన హక్కులను మనం కాపాడుకునే విధంగా, ఏ హక్కులైతే మనకు రాజ్యాంగం ఇచ్చిందో వాటిని కాపాడుకునే విధంగా మన భవిష్యత్తు మన ప్రయాణం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మరొకసారి పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఈ రాజ్యాంగ అమలు మన ఆమోద దినోత్సవం జరుపుకోవటం ఎంతో ఒక మంచి కార్యక్రమంగా మనం చెప్పుకుంటూ మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీరంతా ఇప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు మన నాయకులు విజయసాయి రెడ్డి గారి కోసం. ఇప్పుడు మాట్లాడిస్తారే. విజయసాయి రెడ్డి గారు మాట్లాడే ముందు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన అందరితో ఒక ప్రతిజ్ఞ చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంది అని విజయసాయి రెడ్డి గారితో ప్రతిజ్ఞ చేయించమని చెప్పి పంపించారు. ప్రతిజ్ఞ మనందరం చేసిన తర్వాత విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అందరినీ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేద్దాం. అంబేద్కర్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దాం. ఏ రాజకీయ పార్టీలైనా రాజ్యాంగానికి లోబడి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తి. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు, వేమూరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేరుగు నాగార్జున గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి శాసనసభ్యులకు, సమన్వయకర్తలకు, పెద్దలకు, సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం మన పార్టీ తరఫున, మన పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు గుంటూరులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున జన్మించి ఆయన 1956లో డిసెంబర్ 6వ తారీఖు వరకు మరణించేంత వరకు కూడా భారతదేశానికి ఆయన చేసినటువంటి ఎనలేని సేవ, భారతదేశానికి, భారతదేశ ప్రజలకు ఆయన చేసినటువంటి ఎనలేనటువంటి సేవ కొనియాడదగినదన్నటువంటిది మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. వక్తలందరూ చెప్పినట్లుగా భారతదేశంలో విభిన్న మతాలకు, భిన్న జాతులకు, విభిన్న కులాలకు ఆలవాలమైనటువంటి ఈ దేశంలో దేశాన్ని సరి అయిన మార్గంలో విచ్ఛిన్నం కాకుండా దిశానిర్దేశం చేస్తూ రాజ్యాంగ రచనను చేయడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటిది అన్నటువంటిది మనం అందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి కష్టతరమైనటువంటి బాధ్యతను తన భుజస్కంధాలపైన వేసుకుని మొదట్లో రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్వాతంత్రం వచ్చిన తరువాత ఆగస్టు 17, 1947 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిర్మించిన తరువాత డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఏర్పడినప్పుడు దానికి సరి అయిన వ్యక్తి, భారత రాజ్యాంగాన్ని రచించగలిగింది అంబేద్కర్ గారు అన్నటువంటిది
నిర్ణయించిన నేపథ్యంలో అన్ని మతాలకు ఈ భిన్న సంస్కృతులన్నిటినీ కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఘనత ఆయనకు దక్కింది. రాజ్యాంగ రచనలో 7 మంది సభ్యులతో కమిటీ నిర్మించినప్పటికీ వివిధ కారణాల వల్ల కమిటీ సభ్యులందరూ కూడా వారి బాధ్యతలను నిర్వర్తించని నేపథ్యంలో అన్ని బాధ్యతలను తనే స్వంతంగా ఆయన అంబేద్కర్ గారు భుజస్కంధాల మీద వేసుకొని మొత్తం రాజ్యాంగాన్ని అంతటినీ కూడా 3 సంవత్సరాలు, ఇంచుమించు 3 సంవత్సరాల పాటు అనేక దేశాలను రాజ్యాంగాలన్నిటినీ కూలంకషంగా పరిశీలించి మన రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని 44 రోజుల్లో పూర్తి చేసినటువంటి ఘనత ఆయనకు దక్కిందన్నది కూడా మరవకూడదు. రాజ్యాంగం అన్నటువంటిది దేశ భవిష్యత్తు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క అక్షరం అంతర్లీనంగా ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. లెటర్ అండ్ స్పిరిట్, దాని యొక్క రాజ్యాంగం యొక్క స్పిరిట్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటా తత్వం? అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ తత్వం ఏంటి? ఆ తత్వమే నవ సమాజ నిర్మాణం ఎలా చేయాలి, సమానత్వం ఎలా సాధించాలి, అన్ని వర్గాలకు ఎలా న్యాయం చేయాలి, చేస్తేనే నవ సమాజం నిర్మాణం అవుతుంది, అప్పుడే అన్ని వర్గాలకు న్యాయం చేయగలుగుతామన్నటువంటిది ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్. రాజ్యాంగంలో ఆయన రచించేటప్పుడు ఎంతో ఆలోచించి ఏవైతే అధికరణాలను పొందుపరచాలో, ఎవరైతే అగౌరవానికి పాలైనారో వాళ్ళకి గౌరవాన్ని కల్పించడం, ఎవరైతే మోసాలకు పాల్పడతారో వారిని అడ్డుకోవడం, వీటిని అన్నిటినీ కూడా సమగ్రంగా పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు ఆయన. రాజ్యాంగాన్ని రచించిన తరువాత రాజ్యాంగ సభలో ఉన్నటువంటి 284 మంది సభ్యులు దాన్ని కూలంకషంగా చర్చించి 2473 సవరణలను చేసినటువంటిది మనం మర్చిపోకూడదు. అంటే రాజ్యాంగం అన్నటువంటిది చాలా ఆలోచించి ఏది దేశానికి మేలు జరుగుతుందో, ఏ అధికరణాలు అయితే దేశానికి అవసరమో వాటిని మాత్రమే పొందుపరిచి, ఏదైతే అవసరం లేదో వాటినన్నిటినీ తీసివేయడం కూడా జరిగింది. అంటే రాజ్యాంగం ఆమోదించేటప్పుడు ఈ రాజ్యాంగ సభ అంత ఎత్తున చర్చించి ఆలోచించి రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా అంబేద్కర్ గారికే పోతుంది అన్నటువంటిది మరవకూడదు. వక్తలందరూ కూడా చాలా విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగం ఏ స్ఫూర్తితో అయితే ఆయన రచించారో అదే స్ఫూర్తితో ఈరోజు అమలు కావట్లేదు అన్నటువంటిది నిజమే. రాజ్యాంగం చాలా కాంప్రహెన్సివ్గా ఆలోచించి రచించినటువంటి గ్రంథం. కానీ రాజ్యాంగాన్ని నడిపించేటటువంటి వ్యక్తులు మంచివాళ్ళైతే రాజ్యాంగం మంచిదవుతుంది. రాజ్యాంగాన్ని నడిపించే వ్యక్తులు చెడ్డవాళ్ళైతే, దురుద్దేశపూర్వకంగా వ్యవహరించినట్టయితే
దురుద్దేశపూర్వకంగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వ్యవహరించినట్లయితే రాజ్యాంగం చెడ్డదవుతుంది. కానీ రాజ్యాంగం రాజ్యాంగమే, వ్యక్తుల మీద పాలకుల మీద ఆధారపడి ఉంటుందన్నటువంటిది మనం ఈ సందర్భంగా మర్చిపోకూడదు. వక్తలందరూ కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ మన చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేస్తూ జన్మభూమి కమిటీలను పేరుతో ఈరోజు స్థానిక సంస్థల అధికారాలన్నింటినీ కూడా పార్టీ సభ్యులు కైవసం చేసుకోవడం జరిగింది, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది అన్నది. చంద్రబాబు అనేటటువంటి పాలకుడు దురుద్దేశపూర్వకంతో రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడే కానీ రాజ్యాంగం యొక్క గొప్పతనం అలాగే ఉందన్నటువంటిది మర్చిపోకూడదు. దీనికి సమాజంలో ఉన్నటువంటి పౌరులు ప్రతి ఒక్కరం కూడా మనం ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని అటువంటి దుర్మార్గపు పాలకులకి బుద్ధి చెప్పాలన్నటువంటిది నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అంబేద్కర్ గారు చాలా విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. భారతదేశ చరిత్ర, భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదానికి ముందు బ్రిటిష్ పాలన, రాచరిక వ్యవస్థలు, వాటినన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆయన ఇద్దరు శత్రువులని విజువలైజ్ చేయగలిగారు భారతదేశానికి. ఒకటి చారిత్రాత్మక శత్రువులు, రెండు వర్తమాన శత్రువులు. ఇప్పటికి కూడా ఉన్నారు ఆ శత్రువులను. చారిత్రాత్మక శత్రువులు ఎవరంటే, ఉదాహరణకి కొన్ని కోట్ చేయడం కూడా జరిగింది. ఆయన మహమ్మద్ బిన్ కాసిం కరూరు మహారాజుకి లంచం ఇచ్చి భారతదేశాన్ని ఆ మహారాజు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా నాటి సిక్కుల పాలకులు గులాబ్ సింగ్ తన సేనాధిపతే సహకరించకుండా బ్రిటిష్ వాళ్ళకి సహకరించడం జరిగింది. శివాజీ, ఛత్రపతి శివాజీ భారతదేశం కోసం, హిందువుల కోసం పోరాడుతున్నటువంటి సమయంలో కొంతమంది మరాఠీలు, మన దేశ ప్రజలే, మరాఠీలు, రాజస్థానీయులు కొంతమంది సుల్తానులకు సహకరించడం జరిగింది. అంటే ద్వేషం, పగ, నమ్మక ద్రోహం అన్నటువంటివే శత్రువులు. వాటిని అన్నిటినీ కూడా భవిష్యత్తులో పునరావృతమై దేశం విచ్ఛిన్నం కాకుండా చేసేటటువంటి అడిక్వేట్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఆయన రాజ్యాంగంలో ముందుగా ఊహించి పొందుపరిచినటువంటి మహా వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. ఇక వర్తమాన శత్రువుకు వస్తే, వర్తమాన శత్రువు మతం. ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ దేశం ఒక సెక్యులర్ దేశం, గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. మతం పేరుతో ప్రజలను విడదీసేటటువంటి ఏ చర్యలైనా కూడా ఖండించదగినవన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇంకొక విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. డాక్టర్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అంటే మనము విగ్రహాలను ప్రతిష్ఠించడం కాదు, ఆయనకు పూలమాల వేయడం కాదు. నిజమైన నివాళి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని
ఏ స్ఫూర్తితో అయితే ఆయన ఇచ్చారో అదే స్ఫూర్తితో మనం అందరం కూడా రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి సమర్పించినట్టు అవుతుందన్నటువంటిది మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఆయన్ను మనమందరం కూడా ఆయన చేసినటువంటి సేవలను మనమందరం మరొక్కసారి గుర్తు చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మీ అందరు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గుంటూరు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు మరి అందరికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.